मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। जागृति जन्म बाटा प्रोग्राम के तहत नवीपेट मंडल के यमचा गांव में गोदावरी सैलाब से मुतासरा फसलों का जागृति सदर कविता ने मुआयना किया। इस मौके पर उन्होंने गांव के कदीम विठलेश्वर मंदिर में खुसूसी पूजा भी अदा की। बादशाह मीडिया से मुखातिब होते हुए कविता ने इल्ज़ाम आयद किया कि 3 बुज़रा की गफलत के बाइस नवीपेट मंडल के 9 देहातों की 5000 एकड़ ज़मीनें पानी में डूबकर तबाह हो गई। उन्होंने कहा कि तुमेला नागेश्वर राव सिर्फ खम्मम जिले के ही नहीं बल्कि पूरी तेलंगाना रियासत के वजीर है। कविता ने रेवंत सरकार से मुतालबा किया कि हर 1 एकड़ मुतासरा ज़मीन के लिए 50,000 रुपये का मुआवजा फौरी तौर पर अदा किया जाए। उन्होंने कहा कि मुकामी MLA सुदर्शन रेड्डी चाहे तो किसानों के लिए मुआवजा हासिल करना कोई मुश्किल काम नहीं, मगर मौजूदा हुकूमत किसानों को डुबोने वाली है, इसीलिए मुआवजे की बात तक नहीं की जा रही। कविता ने मजीद कहा कि रेवंत रेड्डी ने सोना तोलने की बात की थी, मगर आज सोने की कीमतें आसमान को छू रही है। वादे निभाने में कांग्रेस हुकूमत मुकम्मल तौर पर नाकाम हो चुकी है। खवातीन को 2,500 रुपये देने का वादा और पेंशन को 4,000 तक बढ़ाने के वादे महज फरेब साबित हुए। उन्होंने इल्ज़ाम लगाया कि हुकाम नुकसान के गलत आदाद व शुमार पेश कर रही है। जिला कलेक्टर से मुतालबा किया कि वो खुद सैलाब से मुतासरा खेतों का दौरा करें और हर मुतासरा किसान को इंसाफ दिलाएं। आखिर में कविता ने कहा कि अवाम के लिए बुलंद की गई मुट्ठी कभी झुकने वाली नहीं है और वो अवाम के हक के लिए अपनी जद्दोजहद जारी रखेगी। ఇక రెండో విషయం, బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి. మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు. మీరు రాజీనామా చేసి మీ మొత్తం 8 మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది. ఇవాళ మోడీ గారిది అక్కడ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే లెక్క. అంతకుముందేమో బాగా మాట్లాడేది, మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు అని తెల్లారులేస్తే అదే మాట్లాడేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది. ఈ 2 ఏళ్లలో మళ్ళీ అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు. మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడక్కల్లాగా. మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని. నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడు ఏం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు? మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేస్తారా? రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూర్చుంటారా? మోడీ గారి ఇంటి ముంగడ కూర్చుంటారా? వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఇంకొక బీజేపీ ఎంపీ నేను జనం బాట పడుతున్నా అని తెలిసి నిన్న నా మీద నా కుటుంబం మీద ఏదో విమర్శలు చేసినట్టు తెలిసింది. రేపో ఎల్లుండో వాళ్ళే కూడా చాలా వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతాం. మీరు చేసిన అవినీతి ఏంది, ఏం జరిగింది, వివరాలు, లెక్కలు, పత్రాలతో సహా ఎవరైతే ఎంపీ గారు నా మీద నా కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి వివరాలన్నీ కూడా పత్రికాముఖంగా బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి